హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్తో మాట్లాడదాము క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేసింది న్యూ ఇయర్లో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు ఒకవేళ ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు ఏం చెప్పబోతారు సో ఇవన్నీ చూద్దాము సో నాకు తెలీదు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లవ్ కనెక్షన్లో ఏం జరుగుతుంది మీ పర్సన్తో మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉందనేది నాకు తెలీదు కానీ ఈ క్వశ్చన్స్ ద్వారా మనకు క్లారిటీ అయితే వస్తుంది సో ఎవరి ఎనర్జీలు కనెక్ట్ అవుతాయి అనేది నేను చెప్పలేను సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి ఎందుకంటే అన్ని మెసేజెస్ అందరికీ మ్యాచ్ అవ్వవు సో మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్తో నేను కమ్యూనికేట్ చేసి నేను మీకు చెప్పబోతాను ఓకే సో ఇది మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మధ్య కామెంట్స్ చదవడానికి కూడా టైం ఉండట్లేదు సో కానీ మీరు ఎనర్జీ కంబైన్ చేసుకునేకి మీరు లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే కనుక నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి ఓకేనా సో ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి ఈమెయిల్ చేయండి ఈమెయిల్ ఐడి అనేది నా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈమెయిల్ ఐడిలో మీరు చెప్తే నేను రిప్లై చేస్తాను కానీ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి చార్జబుల్ సో మీరు పే చేయగలను అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని 3 సార్లు తలుచుకోండి వాళ్ళ కళ్ళు మూసుకొని వాళ్ళ రూపాన్ని గుర్తు తెచ్చుకోండి ప్లస్ వాళ్ళతో మీరు గడిపిన మంచి క్షణాలని గుర్తు తెచ్చుకోండి సో 3 సార్లు చిటికి వేయండి సో దానివల్ల ఏంటంటే ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి సో మీరు నాతో పాటే కనుక మీరు చిటికలు వేస్తే కనుక ఇద్దరు ఎనర్జీస్ కంబైన్ అవుతాయి ఓకేనా సో మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకోండి మీరు రెడీ అన్నప్పుడు కనుక నాతో పాటే మీరు 3 సార్లు చిటికలు వేయండి ఓకేనా రెడీ ఓకే రెడీయా మన ఇద్దరం కలిసి మనం చిటికలు వేద్దాము మీ పర్సన్ పేరు తలుచుకుంటా చిటిక వేయండి 1 2 3 ఓకే చూద్దాం అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు ద ఫూల్ ఓకే ప్రస్తుతానికి వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారండి వాళ్ళు లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒక రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు అది ఏ విధంగానే అవ్వచ్చు ఈ ఫూల్ అనేది అది ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అన్న అవ్వచ్చు అది మీ కనెక్షన్లో అవ్వచ్చు లేదంటే వాళ్ళ జాబ్లో అవ్వచ్చు వాళ్ళ లైఫ్లో అవ్వచ్చు కానీ ఏదో ఒక న్యూ చాప్టర్ అయితే ఫ్రమ్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒక రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు ఒక ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ ప్రస్తుతానికి మేబీ కొంతమంది పార్ట్నర్స్ ట్రావెలింగ్లో ఉండొచ్చు మీ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఉండొచ్చు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉండొచ్చు కానీ వీళ్ళు ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే నేను ఇంకా అడగలేదు నేను రెడీ కాదు చాలా చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళు వెయిట్ చేద్దాం వాళ్ళు చాలా ఎనర్జీస్ ఎక్సైటింగ్గా ఉన్నాయి చాలా మంచి మూడ్లో ఉన్నట్టున్నారు మీ పర్సన్ ఓకే సో ఇప్పుడు మీరు ఈ న్యూ స్టార్ట్ రిస్క్ తీసుకోబోయేది మా వ్యూవర్స్ గురించేనా మా వ్యూవర్స్ పట్ల మీరు తీసుకుంటారా ఈ రిస్క్ న్యూ బిగినింగ్ 4 ఆఫ్ చరిష్మా ఖచ్చితంగా అండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళు అసలు ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పకుండా దాచిపెడుతున్నారు వాళ్ళు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీరు ఒకవేళ ఏదైనా ఒక ఫొటోస్ కానీ పోస్ట్ కానీ పెట్టినట్టయితే వాళ్ళు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు దానికి వాళ్ళు చెప్పట్లేదు బయటికి కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అసలు మిమ్మల్ని ఎలాగ పొందాలా అనేది ఆలోచిస్తున్నారు సో ఈ రిస్క్ అనేది ఈ న్యూ బిగినింగ్ అనేది మీ ద్వారానే మీతోనే చేద్దాం అనుకుంటున్నారు ఓకేనా సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ఎందుకు ఇలాగా మీ ఫీలింగ్స్ అనేవి చెప్పట్లేదు మా వ్యూవర్కి 8 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏదో బ్లాకేజ్ ఉందండి మీరు బ్లాక్ చేశారా వాళ్ళు బ్లాక్ చేశారా లేదంటే సొసైటీ పరంగా బ్లాకేజా ఫ్యామిలీ పరంగా బ్లాకేజా ఏదో ఒక బ్లాకేజ్ అయితే ఉంది దానివల్ల వీళ్ళు మీకు తన ఫీలింగ్స్ అనేవి చెప్పలేకపోతున్నారనమాట కానీ అసలు మీరు నిజంగా
నా వ్యూవర్స్ని ప్రేమిస్తే మీరు వాళ్ళకి ఆ విషయం చెప్పాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా? కింగ్ ఆఫ్ విజ్డమ్ 100% వాళ్ళు ప్రేమిస్తున్నారండి. ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ అనేది వెరీ వెరీ రొమాంటిక్ కార్డు. చాలా ప్రేమించే వ్యక్తి, ప్రేమ మూర్తి అని చెప్పచ్చు. చాలా మీరంటే చాలా ఇమోషన్స్, ఫీలింగ్స్, వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఓకేనా, దానిలో ఏ డౌట్ పెట్టుకోవద్దండి. సో ఒకవేళ మరి మీరు ప్రేమిస్తే మీ ఫీలింగ్స్ అనేది చెప్పాలి కదా. ఎందుకు నా వ్యూవర్ని ఇగ్నోర్ చేస్తున్నారు? ఏస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఏదో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు విత్ క్లారిటీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఓవర్ థింకింగ్ చేసి వాళ్ళు అంటే ఎలాగా ముందుకు వెళ్ళాలనేది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో దానివల్ల ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఎప్పుడు న్యూ బిగినింగ్ చేయబోతారు? ఎంత కాలానికి మీరు న్యూ బిగినింగ్ చేయబోతారు నా వ్యూవర్స్తో? 3 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో వాళ్ళకి హార్ట్ బ్రేక్లో ఉన్నారండి ప్రస్తుతానికి. వాళ్ళకి థర్డ్ పార్టీ కూడా ఉంది. 3 అనేది చాలా ప్రామినెంట్గా ఉంది, కానీ 3 వీక్స్లో మీకు చెప్తానంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఈ 3 వీక్స్ టైం నాకు కావాలి, నేను హార్ట్ బ్రేక్లో ఉన్నాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో మీరు థర్డ్ పార్టీ కనుక ఉంటే కనుక మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, లేకపోతే నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా? ద ఎంపరర్. ఓకే, వీళ్ళేమో ఇద్దరు కావాలంటున్నారు. ఎంపరర్ ఎలాగంటే ఒక ప్రొటెక్టివ్ ఎనర్జీ అనమాట. ప్రొటెక్టివ్ ఎనర్జీ అంటే వాళ్ళకి బరువు బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి పెద్దరికం ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని, మీ కనెక్షన్ని టేక్ కేర్ చేయాలనుకుంటున్నారు. ఒక నర్చరింగ్, కేరింగ్, ఒక ఫాదర్ లాగా, ఒక పెద్ద మనిషిలాగా మిమ్మల్ని టేక్ కేర్ చేయాలనుకుంటున్నారు, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ అడుగుదాము. సో మీరు థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా? 9 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటాను అనేది చెప్తున్నారు, కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఈగోలో ఉన్నారు, డిఫెన్సివ్ ఎనర్జీ. ఎంపరరు, 9 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ రెండు కూడా కొంచెం ఈగోని చూపిస్తున్నాయి. సో వాళ్ళు ఏదైనా మంచి పొజిషన్లో ఉండొచ్చండి మీ పర్సన్. ఒకవేళ మీకు బాస్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు నిజంగానే ఒక జడ్జి కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, లేదంటే ప్రిన్సిపల్ కానీ, మేనేజర్ కానీ, సిఇఓ కానీ ఏదో మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే, దానివల్ల ఏంటంటే మేబీ మీరు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి తెలియట్లేదు అనమాట. అంటే వాళ్ళు ఈగో వల్ల మీకు చెప్పలేకపోతున్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు, కానీ మిమ్మల్నే చూస్ చేసుకోవాలనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, కానీ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వట్లేదని వాళ్ళ ఫీలింగు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వట్లేదు, మీరు వాళ్ళతో ఫోన్లో మాట్లాడట్లేదు, మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టట్లేదు. సో మీ సైడ్ నుంచి ఒక కాల్ కానీ, టెక్స్ట్ కానీ, మెసేజ్ కానీ వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ వెయిటింగ్ చేసి చేసి చాలా అలసిపోయారు అసలు. సో మీ దగ్గర నుంచి యాక్షన్ రావాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఇంకా మీరు మా వ్యూవర్స్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ద ఎంప్రెస్. ఓకే, ద ఎంప్రెస్ వచ్చేసిందండి, ఇంకా మీకు ప్రాబ్లమే లేదు. వైఫ్ అండ్ హస్బెండ్. సో మిమ్మల్ని ఒక వైఫ్ గాను, ఒక హస్బెండ్ గాను చూస్తున్నారు వాళ్ళు. చాలా హై రిగార్డ్స్ ఉన్నాయి, చాలా హై రెస్పెక్ట్ ఉంది మీరంటే, చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, ఒక గ్రోత్ ఉంది, మీతో పిల్లల్ని కనాలనుకుంటున్నారు, మిమ్మల్ని వైఫ్ మెటీరియల్ లేదంటే హస్బెండ్ మెటీరియల్ అనుకుంటున్నారు. సో మీరిద్దరూ రిలేషన్షిప్లోకి రాలేకపోతేనే కూడా వాళ్ళకి ఒక మీరు లైఫ్ పార్ట్నర్గానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇంకా మీ ఫీలింగ్స్ ఏంటి? రొమాంటిక్ ఫీలింగ్స్ ఏంటి? 4 ఆఫ్ కప్స్. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ కొంచెం బ్యాగేజ్ ఉంది. వాళ్ళ పాస్ట్లో జరిగిన విషయాల వల్ల మీకు వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పలేకపోతున్నారు. కానీ ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. దానిలో అయితే ఏ డౌట్ లేదు. వాళ్ళకి మీరు ప్రేమను అందిస్తున్నా సరే వాళ్ళకి నమ్మకం లేదనమాట. అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, నేను నిజంగానే ఈ వ్యక్తికి తగిన మనిషినా, లేదంటే నేను అప్రోచ్ చేస్తే ఈ వ్యక్తి నన్ను రిజెక్ట్ చేస్తారా అన్నట్టుగా వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉందన్నమాట. సో దానివల్ల ఒంటరిగా కూర్చొని అలాగా ఆలోచిస్తున్నారు, మీ గురించి మిస్ అవుతున్నారు.
సో మీరు మా వ్యూవర్ని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు? నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా కాంటాక్ట్ చేయడమే కాదండి, డైరెక్ట్గా మిమ్మల్ని రావాలి కలవాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ వెరీ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా రావాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, లేదంటే ప్రస్తుతానికి ట్రావెలింగ్లో ఉండొచ్చు. వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలవాలి అనేసి చాలా రెడీగా ఉన్నారనమాట. ఎంత ఫాస్ట్గా ప్లస్ మీ దగ్గరికి వచ్చి కొంచెం క్లారిఫికేషన్ కూడా తీసుకోవాలి. ప్లస్ మీతో ఫైటింగ్ కూడా ఉంటుందండి, చిన్న ఫైటింగ్. ఎందుకంటే వాళ్ళకి ఏదో మీరు ఒకవేళ వాళ్ళని ఏమైనా అన్నారా, లేదంటే వాళ్ళని ఆర్గ్యుమెంట్ ఏమైనా అయిందా, సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీ దగ్గరికి ఫస్ట్ చిన్న ఫైటింగ్ లాగా అయ్యి ఆ తర్వాత మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకా ఏం ప్లాన్స్ ఉన్నాయి నా వ్యూవర్ గురించి మీకు? నైట్ ఆఫ్ చరిష్మా. సో మీకు ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ దగ్గరికి చాలా స్లో మూవింగ్గా వస్తున్నారు, కమిట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ నైట్ ఆఫ్ సోర్డ్స్ వల్ల క్లారిటీ తెచ్చుకున్నాక అప్పుడు మెల్లిగా మీ దగ్గరికి వచ్చి కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో మీ కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒక మ్యారేజా, ఎంగేజ్మెంటా, ఏ విధంగా ఉంటుంది కమిట్మెంట్? క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇక్కడ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ ఉంది. వాళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, ప్లస్ ఒకరు డివోర్స్డ్, ఒకరు మ్యారీడ్. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా కూడా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళ లైఫ్లో ఎవరో ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు మీకు కమిట్మెంట్ అనేది పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనే మనిషి వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీ అవ్వచ్చు, వాళ్ళ కమిటెడ్ పార్ట్నర్ అవ్వచ్చు. సో వాళ్ళ వల్ల మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. సో కానీ మీరు నా వ్యూవర్కి జస్టిస్ చేయట్లేదు కదా, కమిట్మెంట్ ఇవ్వాలి కదా మరి మీరు. నైన్ ఆఫ్ చరిష్మా. సో మీకు కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ చాలా ఇండిపెండెంట్ పర్సన్, మీకు అన్నీ ఉన్నాయి. సో మీకు వీళ్ళతో పని లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అసలు మీకు వాళ్ళతో అవసరం లేదు, మీరు చాలా ఫ్రీడము, మీరు చాలా ఇండిపెండెంటు, అసలు మీరు వాళ్ళతో పని లేదు, అంటే మీరు సెల్ఫ్ సఫిషియెంట్, మీకు మీరే అన్నీ మేనేజ్ చేయగలరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో వ్యూవర్ యొక్క పర్సన్ మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. సరే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ మీరు లేరు కదా, మీ ప్రేమ లేదు, మీ ఎమోషన్స్ లేవు, దానికి మీరు ఏమంటారు? మీరు ఎలా జస్టిస్ చేస్తారు? టూ ఆఫ్ చరిష్మా. సో వాళ్ళు ప్రస్తుతానికి జగ్లింగ్లో ఉన్నారండి. అది ఇద్దరు మనుషులు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబు మీరు అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో జగులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాలేదు, లేదంటే బిజినెస్లో లాస్ ఉంది. సో దానివల్ల వాళ్ళు జగులు చేస్తున్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు, దానివల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. సో మీ ప్రేమను ఎప్పుడు వ్యక్తం చేస్తారు? 10 ఆఫ్ చరిష్మా. ఓకే, ఖచ్చితంగా మీకు మ్యారేజ్ ప్రపోజలే ఇద్దాం అనుకుంటున్నారు. సో దానికి ఖచ్చితంగా తొందరలోనే మీకు ఒక కమిట్మెంట్ అనేది, ప్రపోజల్ అనేది వస్తుంది. కానీ తొందరలో అంటే మరీ తొందరలో కాదు, ఎందుకంటే 10 ఆఫ్ పెంటికల్స్ అనేది వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ. కానీ వాళ్ళు టైం పడుతుంది, అక్టోబర్ మంత్ వరకు పట్టచ్చు. వాళ్ళు కమిట్మెంట్ అయితే మీకు ఇస్తారు, అది మ్యారేజ్ రూపంలోనే ఇస్తారు, ఎందుకంటే మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్. ఓకే, సో ఈ టైంలో మీరు ఏం చేయబోతారు? నా వ్యూవర్తో ఎలా కమ్యూనికేషన్ చేయబోతారు? కింగ్ ఆఫ్ చరిష్మా. ఓకే, మా కింగ్ ఆఫ్ చరిష్మా అంటే చాలా వెరీ స్టేబుల్ పాజిటివ్ ఇవి ఉన్నాయి. 1 సెకండ్. వెరీ స్టేబుల్ అండ్ కాన్స్టెంట్ పర్సన్ అనమాట. ఈ వ్యక్తి ఏంటంటే చెడ్డ వ్యక్తి కాదు, ప్లేయర్ కాదు, ఫ్లర్ట్ కాదు, వాళ్ళు చాలా స్టేబుల్ మనిషి. ప్లస్ సమాజంలో కూడా మంచి పేరున్న వ్యక్తి, మంచి అంటే మీరంటే ఒక స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట. అంటే పిచ్చి పిచ్చిగా ఇమ్మెచ్యూరిటీ ఫీలింగ్స్ కాదు, వెరీ మెచ్యూర్డ్ పర్సన్, మెచ్యూర్డ్ ఫీలింగ్స్. వాళ్ళు ఏమంటున్నారంటే నా మెచ్యూర్డ్ ఫీలింగ్స్ ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటాయి. సో ఈ 10 monthsలో కూడా వాళ్ళు వెయిట్ చేయాలి, అంతేగాని నా వైపు డౌట్ మాత్రం పెట్టుకోవద్దు. నా వైపు నుంచి అన్నీ క్లియర్గా ఉన్నాయి, నా ప్రేమ నిజం, నా ఫీలింగ్స్ నిజము, నేను కమిట్మెంట్ ఇస్తాననేది అంతకన్నా నిజం. సో వాళ్ళు నా కోసం పేషెంట్గా వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు?
10 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లో ఎండ్ అయింది. సో ఎండ్ అయినాక వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఆ ఎండింగ్ అనేది ఏదైనా అవ్వచ్చు. అంటే థర్డ్ పార్టీ కనెక్షన్ అవ్వచ్చు, లేదంటే మీరు ఒకవేళ ఏమన్నా వాళ్ళకి బిట్రే చేశారా, సో ఏదైనా మోసం చేశారా, ఏదైనా చీటింగ్ జరిగిందా, ఆర్గ్యుమెంట్ జరిగిందా, సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ పెయిన్ అనేది హీల్ అయినాక మీ దగ్గరికి వస్తారు, మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో దానివల్ల మిమ్మల్ని పేషెంట్గా వెయిట్ చేయమని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్లో జరిగిన విషయాలు వాళ్ళకి క్లారిటీ రావాలి. వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్నాక అప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారు. వీళ్ళైతే చాలా మంచి ఉద్దేశంతో ఉన్నారండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఆ కమిట్మెంట్ కూడా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ద చారియట్. ఓకే, సో మీ ఇద్దరికి మధ్యలో కాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, కలరు అన్ని డిఫరెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు మీ వైపుకి రావాలనుకుంటున్నారు, మీ వైపుకి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీరంటే చాలా ఇష్టం ఉంది వాళ్ళకి. ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారండి, దాంట్లో ఏ డౌట్ లేదు. సో ఫైనల్గా వాళ్ళు మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. వాళ్ళ మెసేజెస్ ఏంటి, నా వ్యూవర్ యొక్క పర్సన్ మెసేజెస్ ఏంటి చూద్దాం. ఓహో, చాలా చెప్పాలి. వీళ్ళు చాలా యాంగ్జైటీగా ఉందండి, ఏదో ఒక ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ. వాళ్ళు లేట్ చేసే కొద్దీ మీరు ఎటైనా వెళ్ళిపోతారా, ఎవరికైనా ఎస్ చెప్పేస్తారని చాలా భయపడుతున్నారు. దానివల్ల యాంగ్జైటీ ఉంది, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో నేను కొన్ని కార్డ్స్ తీస్తాను. ఓకే, when you see falling star tonight, make a wish, it will come true because I wished and I found you. ఓకే, వాళ్ళంట ఆకాశంలో నక్షత్రాలు చూసి వాళ్ళు మిమ్మల్ని కోరుకున్నారంట, మిమ్మల్ని పొందారంట, మిమ్మల్ని కూడా అదే చేయమంటున్నారు. స్లో అండ్ స్టడీ. ఓకే, ఆల్ ఈ పెంటికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్లోయే అనమాట. స్లో అండ్ స్టడీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అవర్ ప్రోగ్రెస్ మే బీ స్లో బట్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్ దాన్ టు మేక్ హేస్టీ డెసిషన్స్. సో వాళ్ళు ఏమంటున్నారంటే స్లోగా వెళ్దాము, అర్జెంట్ ఏముంది, మనం స్లోగా వెళ్ళే కొద్దీ మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. హేస్టీ డెసిషన్ తీసుకుంటే అది అంత సక్సెస్ఫుల్ కాదు, స్లోగా వెళ్దామని చెప్తున్నారు. లవ్ యూ ఫర్ ఎవర్. సో వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారంట. డ్రీమింగ్, యూ ఆర్ ఇన్ మై డ్రీమ్స్ నైట్ అండ్ డే, యూ ఆర్ మై డ్రీమ్ కమ్ ట్రూ, ఐ లవ్ యూ. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నారు. సో వాళ్ళు మీరు వాళ్ళ కల్లో ఉన్నారంట. సో మీరే వాళ్ళ డ్రీమ్ కమ్ ట్రూ అంట. రిలేషన్షిప్, వరీడ్, ఐ వాజ్ టూ బ్రోక్ టు లవ్ యూ బ్యాక్, ఐ ఆమ్ వరీడ్ దట్ ఐ లాస్ట్ అవుట్ moment forever, hurting you was never my intention. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయడానికి భయపడ్డారంట. సో దానికని వాళ్ళు వరీ అవుతున్నారనమాట. మిమ్మల్ని ఒకవేళ ఈ కనెక్షన్ లూజ్ అయిపోయిందేమో, వాళ్ళ ఛాన్స్ పోయిందేమో అని బాధపడుతున్నారు. మిమ్మల్ని హర్ట్ చేయడం అయితే వాళ్ళ ఇంటెన్షన్ కాదని చెప్తున్నారు. ఐ లవ్ సీయింగ్ యూ హ్యాపీ అండ్ మై బిగ్గెస్ట్ రివార్డ్ ఈజ్ సీయింగ్ యూ స్మైల్. ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా చూడాలనుకుంటున్నారు. మీ స్మైల్ ఉంటే చాలు వాళ్ళకి చాలా హ్యాపీనెస్ అంట. ఐఎమ్ రియల్లీ అఫ్రేడ్ టు హర్ట్ యూ అగైన్, సో ఇట్స్ ఈజియర్ టు కీప్ మై డిస్టెన్స్, మ్యారేజ్, బీయింగ్ టుగెదర్. సో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉందండి. సో వాళ్ళు ఏంటంటే చాలా భయపడుతున్నారనమాట, మిమ్మల్ని మళ్ళీ హర్ట్ చేస్తే ఎలాగా అనేసి. అందుకనే మీకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఏం చేయలేక దూరంగా పెడుతున్నారు మిమ్మల్ని. ఐ విల్ బీ దేర్ ఫర్ యూ, నేను ఎప్పటికీ నీతోనే ఉంటానని చెప్తున్నారు. రిగ్రెట్, ఐ రిగ్రెట్ మై మిస్టేక్స్ అండ్ ఐ హోప్ ద యూనివర్స్ విల్ గివ్ అస్ అనదర్ ఆపర్చునిటీ. వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కావాలనుకుంటున్నారు. వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. యు ఆర్ మై మెయిన్ స్క్వీజ్. ఓకే, you are my one and only true love, even if you doubt how I feel right now, believe me baby. ఓకే, సో మీరు ఒకవేళ వాళ్ళపైన అనుమానం పడుతున్నారేమో, అనుమానం పడద్దు. యు ఆర్ ద ఓన్లీ వన్ లవ్ ఫర్ మీ, నువ్వే నా లవ్.
ఈవెన్ యూ డౌట్ అనేసి చెప్తున్నాను. నా పైన డౌట్ పడద్దు, బిలీవ్ మీ బేబీ అని చెప్తున్నాను. ఓకే, సో ఇదండి మీ పర్సన్తో చిట్ చాట్ ఈరోజు. మీకు నచ్చిందా, రెజనేట్ అయిందా? మీరు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా నాకు అన్నీ తెలుస్తాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నాను, నా రీడింగ్ రెజనేట్ అయిందా లేదా అనేది. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.